నీకు తెలిసింది నాకు చెప్పి తప్పు చేసినావు. ఆ తప్పు నేను చేయదలుచుకోలే. చాలా తలకాయ నచ్చాలరా. బారాన బాడీ నువ్వే ఉంచుకో. పెనిమిటి సచ్చాడు కొడుకు. దీన్ని కొన్నాం గానీ కొన్న దగ్గర నుంచి పనే లేదు. రేయ్, బాడీ తీసుకోపోండి. తీసుకెళ్ళండి రా, తీసుకెళ్ళండి. పోయి కొంచెం పెద్దతామండి. నిధి తవ్వాలంటే గుడి ముయ్యాలి. రోజూ భక్తులొస్తారు. వారం వారం పెద్ద పెద్ద పూజలు చేస్తారు. పంతులు, పైగా పంచాక్షరి. భవిష్యత్ పలుకుతుంది. ఊరందరికీ తెలుస్తుంది. అయినా సరే గుడిలో గుణపం దిగాలి. ఏంటి దించేది? కూర్చి పీకేసిన తీసి కాదు, గుడిలో కొనుక్కుందాం అంటే. ఏయ్, ఆస్తి కలిసి వస్తదంటే నా తల జాస్తిగా ఆలోచిస్తది. అది ఏ తల తీయనికైనా ఎనకాడదు. జనాల భవిష్యత్తు గది చెప్పడం కాదు, దాని భవిష్యత్తు నేను ముగిస్తా. అంటే ఏంటి? పంచాయతీని చంపేస్తావా? అన్నా వద్దన్నా, పంచాక్షరి ఊరంతా పూజించే దేవతన్నా. ఆ దేవత జోలికి మాత్రం మనం పోవద్దన్నా. నా మాట వినన్నా. పంచాక్షర్ని వదిలేయడం అంటే నిధిని వదులుకున్నట్టే. దిగండి సార్. నమస్కారం సిద్ధార్థ్ గారు. శుభమస్తు. నమస్తే సిద్ధార్థ్ గారు. శుభమస్తు. బాగున్నారా సార్? మాకేమి తక్కువరా. నోరు మెదిపితే నవరత్నాలు, కాలు కదిపితే గండ పెండేరాలు తొడుగుతున్నారు. అయితే మేమేమి ఇవ్వక్కర్లేదన్నమాట. ఇల్లు బాగుందా సార్? దివ్యంగా ఉందిరా. నమస్కారం గురుజీ. మా బావగారు, నమస్కారం. మా అక్కయ్య గారు సీతారాములా లేరు? లేరని మీరే అంటున్నారు. బాబాయ్ కనిపెట్టేశారు. ఇప్పుడు చెప్పండి, ఈ సిద్ధాంతికి తెలియని సిద్ధాంతం లేదు. ఆ మాటకొస్తే నక్షత్రాలు నా నేస్తాలు, తిథులు నా అతిథులు. పంచాంగం మీ పంచ గవ్వతో కొడితే నీ ఎవ్వ గుర్తుకు రావాలే. మన్నించండి. మీరు కూర్చోండి గురు. కూర్చోండి. ఇప్పుడు చెప్పండి, చెప్పరా. శంకుస్థాపన, గృహప్రవేశమా, పెళ్ళ, శోభనమా, షష్ఠి పూర్త? చిటికెలో నవగ్రహాలు నిలబెట్టి కడతా ముహూర్తం. ఏమిటా శుభం? శుభం శుభం కాదు, అశుభం. ఒకరిని చంపనీకి దుర్ముహూర్తం పెట్టాలి. చంపడమేమిటి, దుర్ముహూర్తం పెట్టడమేమిటి? ఎవరిని చంపేద్దాం అనుకుంటున్నావురా? పంచాక్షరి. ఏమంటున్నావురా? దేవత లాంటి అమ్మాయిని చంపేస్తానంటావేమిటిరా మూర్ఖుడా? నా జీవితంలో ఇప్పటి వరకు ఇటువంటి దుర్ముహూర్తం పెట్టమని ఒక్కడు కూడా నన్ను అడగలేదు. అందుకే కదా ఇప్పుడు పెట్టమంటుంది. మా బావ హ్యాండ్ చాలా మంచిది. ఇక్కడ చావు ముహూర్తానికి ముహూర్తం పెట్టావనుకో సిద్ధాంతి, నీ సిద్ధాంతమే మారిపోద్ది. తోలు మందపు వేతావా చెప్పించానంటే శ్మశానంలో వెళ్లి పడతావు. నాకు ఆగ్రహం తెప్పించకు. భూగ్రహం మీద లేకుండా పోతావు. నా వల్ల కాదు. సిద్ధాంత్ గారు ఆగండి. ఏయ్ సిద్ధాంతి, నాతో రాద్దాంతం వద్దు. 10 నిమిషాలు టైం ఇస్తా. దుర్ముహూర్తం కట్టు, లేదంటే మా వాళ్లకు 10 సెకండ్లు టైం ఇస్తా. ఆగురా ఎదవా. సిద్ధాంత్ గారిని కత్తితో పొడుస్తావా? నొప్పేదా? మెత్తగా గొంతు పిసి చంపేస్తా. వెళ్ళిపోతారా? ఎక్కడికి వెళ్ళేది? ఇవాళ మా బావ కళలో ఆనందం చూడాలి. కూర్చో. అంటే దాని అర్థం కింద కూర్చోమని. కూర్చో.
పంచాక్షరికి ఈ పూజలు పునస్కారాలు భవిష్యత్ చెప్పే శక్తి రావడానికి కారణం ఈ కేతువేరా. ఆ కేతువే ఇప్పుడు నీచ స్థితిలో ఉంది. అగ్నితత్వ కారకుడు కుజుడు కూడా ఆగ్రహంతో ఉన్నాడు. పంచాక్షరికి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. జరిగే ఛాన్స్ ఉంటే చాలు, ప్రమాదం నేను సృష్టిస్తా. వచ్చే బోనాల పండుగ నాడు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు యమగండ కాలం. పంచాక్షరికి ఏదైనా కీడు తలపెట్టాలి అంటే ఆ క్షణాల్లోనే చేయాలి. క్షణం అటు ఇటు అయినా మాడి మస్సైపోతారు. ఎవరి కొంప తగలడదామని రా నిప్పు వెలిగించావు. తప్పైపోయిందమ్మా. అమ్మవారి పసుపు కుంకుమ ఉందని మర్చిపోయానమ్మా. ఏ, పాగల్కి ఔలాద్, పసుపు కుంకుమలు కావురావి. పసుపులో గంధకం గలుపుతుండ్రు. పంచాక్షరి, ఈ యాల ఈ గంధకం కలిసిన పసుపుతో దగదగా మెరిసిపోయి బగబగా మండిపోద్దిరా. అన్నా వద్దన్నా, పాపమన్నా, ఆ అమ్మాయిని చంపొద్దన్నా. దేవత అన్నా. చెప్తా. ఈ ఒక్కసారికి నా మాట వినన్నా. పంచాక్షరికి చిన్న పాప ఉందన్నా. అది కాదురా, నువ్వెక్కు, అన్నా, నువ్వెక్కు అన్నా, చెప్తా. నీ కాళ్ళు మొక్కుతానన్నా. ఎక్కరా? ఆ? అన్నా నేను చెప్పేది వినన్నా. పంచాక్షరి దేవత అన్నా, ఆమెను చంపద్దన్నా. నిజం అన్నా, దేవతే. పంచాక్షరి చెప్తున్న అన్ని జరుగుతున్నాయి. చిన్నప్పుడు నాకు జబ్బు చేసినప్పుడు అందరూ చచ్చిపోతాడన్నారు, కానీ పంచాక్షరి మాత్రం నేను బతుకుతానని చెప్పిందన్నా. రేయ్, నిధి కోసం నానే వాళ్లను కూడా చంపేస్తా. పంచాక్షరి చనిపోతుంది. అమ్మా శాంతించమ్మా, శాంతించమ్మా, శాంతించు. ముత్తైదువులు ఎవరన్నా అమ్మవారికి హారతి ఇవ్వండమ్మా. అజయ్ గారు మన్ని చూస్తాడు. విషయం ఊళ్ళో చెప్పేశాడంట మనకి ప్రమాదం. పోయి పట్టుకోండిరా. పరిగెత్తండి. అనుకున్నట్లే పంచాక్షరిని చంపేశాం. గుడికొచ్చే భక్తుల్ని కూడా చంపండి. దాంతో గుళ్ళో పూజలు చేస్తే అరిష్టమని మనమే ప్రచారం చేసి గుడిని మూసేయిద్దాం. గుడికెళ్ళిన భక్తులు అక్కడికి ఎక్కడ పడి చచ్చిపోతున్నారట. ఊళ్ళో జనం గుడికెళ్ళడానికి భయపడుతున్నారు. రండి చూద్దాం. గదేందో వదిన, గుడికి పోయిన భక్తులు అక్కడికక్కడే పడి చచ్చిపోతుంటారు. పంచాక్షరి చనిపోయిన దగ్గర నుంచి గుడికి ఊరికి అరిష్టం పట్టుకుంది. గుళ్ళో పంచాక్షరి చచ్చిపోయింది. ఆ తరువాత గుడికొచ్చిన భక్తులు చచ్చిపోతుండ్రు. బయటి వాళ్లు మన ఊర్లోకి రానీకి భయపడుతుండ్రు. అందుకే కొంతకాలం పూజలు ఆపేద్దాం. అదేమిటయ్యా, పూజలు ఆపేస్తే ఎలా? పంతులు గారు, లేదంటే మన ఊరు శ్మశానమవుతుంది. నేను చెప్పేది మన మంచి కోసం. చస్తారా? ఏయ్, కొంతకాలం గుడిని మూసేయండి.
అన్నా నువ్వు చెప్పినట్టు గుళ్ళ నిత్తోటం మొదలు పెట్టావన్నా. గుణపం దిగిన వెంటనే భయంకరమైన శబ్దాలు వస్తున్నాయి. పెద్ద పెద్ద అరుపులు కేకలు. గుళ్ళో కాలు పెట్టాలంటేనే భయం వేస్తుందన్నా. అవునన్నా నేను చెప్పేది నిజం. గుళ్ళ నిత్తవటం అంటే చాలా కష్టం. మా మాట నమ్మన్నా. నిధి కోసం ఎలాంటి రప్పించాలో వాణ్ణి రప్పిస్తా. నచ్చావురా. నేను శక్తులతో చేయలేని పని లేదు. నువ్వు బలగంతో ఇంతవరకు చేశావు. పంచాక్షరిని చంపావు, గుడిని మోహించావు. మంచి పని మధ్యలో ఆపవచ్చు కానీ చెడు సగంలో ఆపకూడదు. నీ బుద్ధి బలం నా శక్తి బలం కలిస్తే నిధి నీ సొంతమవుద్ది. హనీ పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు నా పంచాక్షరికి అంతా ఈ దేవాలయమే. ఈ గుడి మండపంలోనే పుట్టింది. అమ్మవారిని ఆరాధిస్తూ పెరిగింది. చివరికి ఆ అమ్మ దగ్గరికే వెళ్ళిపోయింది. వెళ్దాం పద. మావయ్య మావయ్య తాతయ్య తాతయ్య. బాబు ఈ అమ్మాయిని చూస్తే అచ్చం మన పంచాక్షరిలా ఉంది కదూ? అవును బాబు, అచ్చు నా బిడ్డలాగే ఉంది. కానీ కాదు మావయ్య, ఈ అమ్మాయి పేరు హనీ. హైదరాబాద్ లో పరిచయమైంది. అలాగా పదమ్మా లోపల పద. లోపల పదండి. రండి. రండి 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 అమ్మా. శ్రీరామ్ పాపకి పాప మామూలు స్థితికి రావడానికి కారణం ఈ హనీయే మావయ్య. పాపని మళ్ళీ ఇలా చూస్తాననుకోలేదమ్మా. మీ నాన్నగారి పేరేంటి? సూర్యనారాయణ పటేల్. సూర్యనారాయణ పటేలా? ఒక్క నిమిషం అమ్మా. ఈ ఫోటో చూడమ్మా. మా ఫ్యామిలీ ఫోటో మీ దగ్గర ఉందేంటి? ఇందులో మీరున్నారు. మీ నాన్నగారు స్వయాన నా అన్నయ్య అమ్మా. అంటే ఇంతకాలం మీరు? అవునమ్మా, నీ అనుమానం నిజమే. మా అన్నయ్య తప్పు చేస్తే క్షమిస్తాడు, కానీ అదే తప్పు దాస్తే మాత్రం అసలు క్షమించాడు. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ విషయం మా అన్నయ్య మీద ఉన్న గౌరవంతోనో భక్తితోనో భయంతోనో అన్నయ్యకి చెప్పలేకపోయాను. ఈ విషయం తెలియక మా అన్నయ్య నాకు ఒక గొప్పింటి సంబంధం తెచ్చాడు. అదే సమయంలో నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని మా ఇంట్లో అడుగు పెట్టాను. అది తెలిసి ఆ గొప్పింటి వాళ్ళు మా ఇంటికి వచ్చి మా అన్నయ్యని అనరాని మాట్లాడుతుంటే వాళ్ళ ముందు మా అన్నయ్య తలెత్తుకోలేకపోయాడు. ఈ పరిస్థితి కారణమైన నేను మా అన్నయ్యకి నా మొహం చూపించలేక నా భార్యతో ఈ ఊరు వచ్చేసానమ్మా. బాబాయ్. అవునమ్మా, ఆ తర్వాత నేను లేని